మనం ఏం చేస్తున్నామంటే బాప్తిసం తీసుకున్నాము, బల్లలో చేయి వేస్తున్నాము, నేను ఒక్కడిని రక్షింపబడితే చాలు కదా, నా కుటుంబంతో ఏం పని అని నువ్వు అనుకుంటున్నావు. కానీ అది క్రమము కాదు. బాప్తిసం తీసుకున్న నీవు, మందిరానికి వస్తున్న నీవు, బల్లలో పాలుభాగస్తులైతున్న నీవు, పరిచర్య చేస్తున్న నీతో ఇది అంతం కావడం దేవుని చిత్తం కాదు. కానీ నీతో పాటు నీ కుటుంబం వారు కూడా వచ్చి దేవుని పరిచర్యలోను, దేవుని సంఘ సహవాసంలోను ఉండటం అనేది దేవునికి ఇష్టమైన పని అయి ఉంటున్నది. నువ్వు ఒక్కరికి దేవునికి మందిరానికి రావడంలో హ్యాపీ లేదు. కానీ నీతో పాటు నీ కుటుంబం కదిలినప్పుడు, నీ కుటుంబంతో పాటు నీ పిల్లలు కదిలినప్పుడు ఇక్కడే భూమిపైనే పరలోక ఆనందాన్ని నువ్వు చూడగలవు. నీ అంత ధన్యుడు మరొకరు ఉన్నారు.